ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారనమాట 5 minutesలో నువ్వు ఆంటర్ప్రినర్ అయిపోవచ్చు, యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ వెబ్సైట్, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ క్లయింట్స్, సేల్స్, మార్కెటింగ్ మొత్తం ఏఐ చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు గివ్ ఆర్ హ్యావ్ ఇస్ జస్ట్ 5 minutes ఆఫ్ టైమ్. ఇస్ దిస్ రియల్? ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు, స్టార్టింగ్లో ఈజీగానే క్రియేట్ అయిపోతుంది. నిజంగానే 5 minutesలో క్రియేట్ అవుతుంది. నువ్వు అనుకున్న వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ తక్కువ ఉంటే తొందరగానే అవుతుంది. కాకపోతే స్కేల్ ఈజ్ వేర్ ది ఏఐ వోంట్ గెట్ యూ. అంటే ఇప్పుడు నువ్వు తయారు చేసిన వెబ్సైట్ 10 మందికి పనిచేస్తుంది, 100 మందికి పనిచేస్తుంది, కానీ 1000 మంది అయినప్పుడు వెబ్సైట్ ఇట్ సెల్ఫ్ వోంట్ బీ ది డిసైడింగ్ ఫ్యాక్టర్. అండర్లయింగ్ ఆర్కిటెక్చర్, నువ్వు డేటాబేస్ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, నీ అదే 1000 నుంచి 10,000 అయినప్పుడు నీ క్యాషింగ్ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, 10,000 నుంచి లక్ష నుంచి కోటి అయినప్పుడు నీ అండర్లయింగ్ లోడ్ బ్యాలెన్సర్లు అవన్నీ ఎట్లా పనిచేస్తుంది, నీ ఆర్కిటెక్చర్ ఎట్లా డిజైన్ చేస్తావు, నీ రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇన్పుట్ అవుట్పుట్ ఎట్లా ఉంది. సో ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్స్. కానీ ఇప్పుడు ఏఐ ఈజ్ నాట్ ఎట్ దట్ స్టేజ్. దాన్ని మనం ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలి అంటే మోడల్స్ ఒకటే పర్ఫెక్ట్ అవుతే సరిపోదు. ఆ మోడల్స్తో పాటు ఉన్న ఫ్రేమ్వర్క్స్ ఏంటి, ఇప్పుడు కర్సర్ కానీ క్లౌడ్ కోడ్ లాంటి ఇట్లాంటి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి కదా, ఆర్ రెప్లిట్ ఫర్ ఎగ్జాంపుల్. రెప్లిట్ ఈజ్ ఐ థింక్ వన్ గుడ్ వెబ్సైట్ వేర్ యూ కెన్ బిల్డ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్. సో ఇట్లాంటివన్నీ ఫ్రేమ్వర్క్స్ యాక్చువల్లీ హెల్ప్ చేస్తాయి అనమాట. అవి ఏం చేస్తాయంటే ఇట్ ప్రొవైడ్స్ టూలింగ్ అంటే ఇప్పుడు నువ్వు ఎల్ఎల్ఎం చెప్తుంది ఈ పర్టికులర్ కోడ్ రాయి అని, కానీ అది యాక్చువల్గా ఆ పర్టికులర్ కోడ్ని తీసుకుపోయి ఒక ఫోల్డర్లో ఒక ఫైల్లో రాసేది కర్సర్. ఓకే, అట్లా ఒక పర్టికులర్ డేటాబేస్ సెటప్ చేయమని చెప్తుంది ఇట్లాంటి క్వైరీస్ రాయాలని. కాకపోతే నీ అండర్లైన్ ఒక టూల్ ఉండాలి కదా, ఆ పర్టికులర్ డేటాబేస్ని అప్ చేసి ఆ పర్టికులర్ క్వైరీ రాసి అంతా సెటప్ చేసి ఒక ఫ్రేమ్వర్క్ ఒక మొత్తం అవుట్పుట్ తీసుకురావడానికి. సో ఇట్లాంటి టూల్స్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ నువ్వు అన్న స్టేజ్ డెఫినెట్లీ వస్తుంది. So I can be an entrepreneur in 5 minutes. I would say website builder in 5 minutes. Entrepreneur is a different thing.